చికెన్ బిర్యానీ అంటే అసలు నచ్చని వాళ్ళు ఎవరైనా ఉంటారా? చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టం. కానీ చాలా స్పైసెస్‌తో చేస్తారని ఇంట్లో చేసుకోరు. చాలా తక్కువ స్పైసెస్‌తో ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం రండి. ఒక మిక్సీ జార్‌లో పుదీనా, కొత్తిమీర అలాగే పచ్చిమిర్చిని గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. బిర్యానీ పాత్రలో చికెన్ వేసుకొని గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ వేసుకోవాలి. అలాగే కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని కూడా వేసుకోవాలి. అలాగే ధనియా పౌడర్, పసుపు కూడా వేసుకోవాలి. అలాగే కొంచెం గరం మసాలాని కూడా వేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్ని కూడా మనం వేసుకొని కొంచెం నిమ్మరసం అలాగే పెరుగుని కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అట్లనే కొన్ని వాటర్ని వేసుకొని కొన్ని బిర్యానీ ఆకులు అలాగే 2 లేదా 3 లవంగాలని కూడా మనం వేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై చేశాక మిగిలిన ఆయిల్ని కూడా మనం ఇందులో వేసుకొని మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే లాస్ట్లో కొంచెం చికెన్ మసాలాని కూడా వేసుకోవచ్చు. ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టుకొని ఈలోగా మనం రైస్ని కుక్ చేసి పెట్టుకోవాలి. రైస్ని వండేటప్పుడు కొంచెం ఆయిల్ని వేసుకుంటే సరిపోతుంది. రైస్ ఒక 75% కుక్ అవ్వగానే మనం ఆ రైస్ని వాటర్ నుంచి సపరేట్ చేసుకొని ఈ బిర్యానీ గిన్నెలో వేసుకోవాలి. అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ కావాలనుకుంటే కొంచెం ఫుడ్ కలర్ని వేసుకోవచ్చు. చివర్లో కొంచెం కొత్తిమీరని వేసుకొని మూత పెట్టేసుకొని దానిపైన ఏదైనా బరువు పెట్టి ఒక 45 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లోనే బిర్యానీని కుక్ అవ్వనివ్వాలి. 45 మినిట్స్ అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. మెయిన్గా మనం ఆ గ్రీన్ పేస్ట్ వేసాం కదా, దాని ద్వారా మనకి బిర్యానీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతిలో చేస్తారు. ఇలా చేసే చాలా తక్కువ స్పైసీగా చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. ఈ రెసిపీ నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా వీడియోని షేర్ చేయండి.